ముఖ్యమంత్రి గారు కానీ కంఫర్టబుల్ మెజారిటీ కాకుండా భారీ మెజారిటీతో గెలవాలనే విషయాన్ని డివిజన్కి ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళతోని బూతులకు ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళతోని చెప్పడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు, ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ గౌడ్ గారు రివ్యూ చేసి చెప్పారు. అందువల్ల ఈ రోజు నుంచి ఓటర్ మ్యాపింగ్ అంటే ఒక్కొక్క బూత్ లో యావరేజ్ గా 1000 ఓట్లు ఉంటాయి. ఆ ఓటర్స్ ఆ ఇచ్చిన అడ్రస్ లో ఉన్నారా లేదా, లేకపోతే ఎక్కడ ఉన్నారా అని తెలుసుకుని పెట్టినట్టయితే రేపు ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో అందరూ బూత్కొచ్చి ఓట్లు వేసేటటువంటి అవకాశం ఉంటుందనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయటం జరుగుతుంది. అందరూ ఆ కార్యక్రమంలో ఈ రోజు నుంచి అందరూ నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయటానికి ఈ జూబ్లీ హిల్స్ అనగానే ధనవంతులు ఉండేటటువంటి ప్రాంతం అనుకుంటారు. కానీ వాస్తవంగా జూబ్లీ హిల్స్ లో ఈ అసెంబ్లీ ఏరియాలో 80 నుంచి 85% 80 నుంచి 85% పేద ప్రజలు ఉన్నారు. పేద ప్రజలు అంటే అత్యంత పేద ప్రజలు, స్లమ్స్ చాలా ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యం రేషన్ షాపుల నుంచి ఇచ్చేయి ఎక్కువ మంది సన్న బియ్యాన్ని అనుభవిస్తున్నారు, తింటున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేయాలనుకుంటున్నారు. ఆ పేద ప్రజలు ఉపయోగించుకునేటటువంటి కరెంటు 200 యూనిట్స్ కరెంటు 0 బిల్లు వస్తుంది. అందువల్ల కూడా పేద ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటున్నారు. పేద మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరుగుతున్నారు. వారు కూలీ పోవటం కానీ, ఇంకెక్కడైనా కూరగాయలు పోవటం కానీ, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం కానీ ఎక్కువ మైగ్రేషన్ ఉన్నారు. అది పాలమూరు ప్రాంతం నుంచి, అంటే మా పార్లమెంటు నుంచి, ఇటు పక్కన మెదక్ నుంచి, ఇటు పక్కన నల్గొండ నుంచి, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ బ్రతుకు తెరువు కోసం సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు. ఈ 3 అనుకూలమనియే కాకుండా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు పట్టణ ప్రాంతంలో కూడా సెలెక్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క అసెంబ్లీకి 3500 ఇచ్చారు. ఈ జూబ్లీ హిల్స్ కి ఇంకా 4-5 వేలు ఇందిరమ్మ ఇండ్లు ఎక్స్ట్రా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న మొన్న రేషన్ కార్డులు కూడా ఎక్కువ మందికి ఇచ్చారు. ఆ రేషన్ కార్డు వల్ల కూడా ప్రభుత్వం ఇస్తున్న ఈ వైట్ కార్డు వల్ల అందరికీ సన్న బియ్యం వస్తున్నాయి. పెన్షన్లు కూడా కొత్తగా ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్లకి 5 లక్షలు ఒక్కొక్క ఇంటికి, వాళ్ళ స్థలాలని రిస్ట్రిక్షన్ లేకుండా వాళ్లకున్న కొద్ది స్థలంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా దాదాపు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు 2 నెలల నుంచి ఈ జూబ్లీ హిల్స్ లో రోడ్లు లేని దగ్గర రోడ్లు, డ్రైన్స్ లేని దగ్గర డ్రైన్స్, మంచినీళ్ళ సౌకర్యం, ఎలక్ట్రిసిటీ సౌకర్యం, ఇవాళ కొన్ని ప్రాంతాల్లో హై టెన్షన్ వైర్స్ ఇళ్ల మీద పోతున్నాయి. వాటిని మార్చాలని 20 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలతోని ఆ వైర్లన్నీ మార్చడానికి నిర్ణయం తీసుకున్న, అడ్రస్ ఇచ్చారు, పని మొదలైంది. కొత్తగా వైరు ఒక 2 కోట్ల రూపాయలతో 70 కిలోమీటర్ల కొత్త వైరు కూడా శాంక్షన్ చేశారు. అది కూడా పని జరుగుతుంది. ఎక్కడ కూడా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా జిహెచ్ఎంసీ వాళ్ళంతా
జూబ్లీ హిల్స్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం నుంచి పోయినసారి పోటీ చేసిన అజారుద్దీన్ గారు ఇప్పుడు మంత్రిగా అయ్యాడు మొన్ననే. ఇక్కడ దాదాపు 1,30,000 కంటే ఎక్కువ ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. వారి తరపున ఒక మంత్రిని ఇవ్వటమే కాకుండా అజారుద్దీన్ గారు అక్కడే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశాడు. రేపు వచ్చే ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలవటం, వారితో పాటు అజారుద్దీన్ గారు మంత్రిగా ప్రాంతానికి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మంత్రి కావటం, వీళ్ళిద్దరు కలిసికట్టుగా పనిచేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఇన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ముస్లింస్ కి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 4% రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. దానివల్ల ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఎడ్యుకేషన్ లో వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. తహసీల్దార్ల దగ్గర నుంచి అన్ని ఆర్డీఓల దగ్గర నుంచి ఎల్డీసీ, యూడీసీ, టీచర్స్ అన్ని ఉద్యోగాలు 4% వచ్చినాయి. అవి కాకుండా రాజకీయంగా ఈ 4% రిజర్వేషన్ వల్ల సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్